నమస్తే, వెల్కమ్ టు బెసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వ్యవసాయం తట్టుకుంటుంది. ప్రకృతి వ్యవసాయం ఎఫ్ఎంటీ చందోలు లక్ష్మీనారాయణ. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించిన వారి స్వప్నంగా చంద్రశేఖర్ ఆజాద్ మారారు. ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ముందు కనీసం ఒక మొక్కను నాటి దానికి నిరంతరం నీరు పోస్తూ సంరక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో జీబీసీ రోడ్లోని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం సర్కిల్ నుండి కమ్మ కళ్యాణ మండపం వరకు మొక్కలు నాటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ముందు కనీసం ఒక మొక్కను నాటి దానికి నిరంతరం నీరు పోస్తూ సంరక్షించాలని జిల్లా కలెక్టర్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ముందు ఒక మొక్కను నాటి దానిని బిడ్డల మాదిరిగా సంరక్షిస్తే పట్టణం మరింత ఆహ్లాదకరంగా కాలుష్యరహితంగా మారుతుందని అన్నారు. గత 30-40 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలో ఆలోచించి మొక్కలు నాటడం జరిగిందని, బెంగళూరు నగరం సుందరంగా ఉందని, బెంగళూరు నగరానికి దీటుగా బాపట్ల పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని ఆకాంక్షిస్తూ పట్టణ ప్రజలు కోరిన మేరకు వారికి ఏ మొక్కలు అవసరం ఆ మొక్కలను అందచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. పట్టణ ప్రజలకు కావాల్సిన మొక్కలు అందచేయడం జరుగుతుందని, ఆ మొక్కలకు నీరు పోసి రక్షించవలసిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, బాపట్ల పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలోని బైపాస్ డివైడర్లపై కంపెనీల సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ నిధుల సహకారంతో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను కూడా సంబంధిత సంస్థలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భావి తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, వ్యాపార సంస్థలు మొక్కల పెంపకంలో భాగస్వాములై బాపట్లను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. అనంతరం డివైడర్పై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రతినిధులు మొక్కలు నాటి నీరు పోయటం జరిగింది. 410 మొక్కలు అందజేసిన దాత శ్రీమతి తిరువీధుల వాణిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ హరికుమార్, డ్వామాపీడి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్, మానవతా సేవా సంస్థ బాపట్ల సభ్యురాలు కర్పూరపు మంజులత, నేచర్ వెల్ఫేర్ ఫర్ సొసైటీ మెంబర్ దేవరకొండ రాము, తహసీల్దార్ షేక్ సలీమా, ఎంపీడీఓ బాబురావు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇలా మొక్కలు నాటితేనే మనకి పర్యావరణ సమతుల్యంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, మనసుకి కూడా ఆ గ్రీనరీ ఉంటేనే ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలకి ఈ మొక్క అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే, మొక్కలు మనకి వాణి గారు పాపం అడగగానే ఇచ్చారు, కానీ అవి చిన్న మొక్కలు, అందుకని డిఈ గారితో మాట్లాడి ఆ లెవెల్ మొక్కలు లేకపోతే అందంగా ఉండదు, అందుకని దీని బడ్జెట్ ఎక్కువైనా కూడా చేద్దామని కలెక్టర్ గారు సూచించటం, వెంటనే నేను వాణి గారితో మాట్లాడటం, ఈ విషయం నేను చెప్పగానే ఆ మిగతా ఏదైతే అమౌంట్ ఉందో ఆ మిగతా అమౌంట్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ మనం నాగేశ్వరరావు గారు మరియు ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాస్ గారు మా సొసైటీ తరఫున మేము ఇస్తాం అని తెలియజేశారు. మన బాపట్ల జిల్లా కేంద్రమైనటువంటి బాపట్ల పట్టణంని చక్కటి ఒక విడల్పుగా ఆ రోడ్డు ఉండటం, అక్కడ మీడియన్లో మంచి ప్లాంటేషన్ మున్సిపాలిటీ వారు చేయటం, అందరూ కూడా దాన్ని ప్రశంసిస్తున్నారు.
దీన్ని ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాత్రమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీన్ని మెచ్చుకున్నారు. ఇది ఒక మోడల్గా ఉండాలని అందరు కూడా తెలియజేస్తున్నారు. చాలా పట్టణం మనం చూసాం, ఆర్థికంగా బాగుంటాయి, ఎక్కువ జనాభా ఉంటాయి, కానీ ఒక మంచి ప్లాంటేషన్లా ఉండదు. నేను జిల్లాకు వచ్చి దగ్గర 10 నెలలు అవుతా ఉన్నాయి. వచ్చినప్పుడు ఇవి కొద్దిగా చిన్నగా ఉండేవి. ఇప్పుడు మనం మున్సిపాలిటీ తరపు నుంచి డ్రిప్ ఇరిగేషన్ కొట్టి గౌరవ శాసనసభ్యులు ఆయన ఒక చక్కటి పనితీరు ఏముంది, ప్రతి డీటెయిల్ని ఆయన అర్థం చేసుకొని ఏదో ఒక పని చేయాలంటే ఎట్లా దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా అర్థం చేసుకొని మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఆయన వాళ్ళకి దిశానిర్దేశాలు ఇస్తూ డ్రిప్ ఇరిగేషన్ని మనం పెట్టాం. మనకు ప్లాంటేషన్ ఉంది. ఇక్కడ నుంచి పిచ్చి మొక్కలు రకరకాల లోతుగా గుంతలు ఉన్నాయి. అందులో ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడి నుంచి ఎందుకు బాగుంది? అదే అటువైపు మనము ఎస్పీ గారి ఆఫీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి కొద్దిగా గ్యాప్ ఉంటే ఒక నిర్ణయం, ఒక టీం ఇప్పుడు బాపట్ల మున్సిపాలిటీలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చాలా విస్తృతంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఈరోజు మనకు వచ్చిన చెట్లు మనం అనుకున్న దానికిన చిన్నగా ఉన్నాయి, ఏం పర్వాలేదు, ఆ మొక్కల్ని మనము వేరే చోట వాడుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక 2 మొక్కల్ని మనం నాటి ఈ పచ్చదనాన్ని ఇంకా చక్కగా చేద్దామని ముందుకు వచ్చినటువంటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వారు, అంతేకాకుండా చాలా పెద్ద పనిని నేను టేకప్ చేస్తాను. మన సంస్థ కానీ ఫౌండేషన్ కానీ కంపెనీ నుంచి బైపాస్ రోడ్ అంతా పచ్చదనం చేస్తానని ముందుకొచ్చిన గౌరవ శాసనసభ్యులకి వీళ్ళిద్దరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ప్రశంసలు తెలియజేసుకుంటాను. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం పంచభూతాల ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పనిచేస్తుందని ముఖ్య అతిథి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ అంబటి నవకుమార్ అన్నారు. బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రథమ కార్యవర్గ సమావేశం బాపట్ల కమ్మ జనసేన సమితి కళ్యాణ మండపం వద్ద జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలకు అతి ప్రాముఖ్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవలసిందిగా ఆయన కోరారు. బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 425 మొక్కలను సమకూర్చి కమ్మ జనసేవ సమితి కమ్మ కళ్యాణ మండపం నుండి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వరకు సుమారు 50,000 రూపాయలను వెచ్చించి మొక్కలను సమకూర్చిన మొక్కల దాత తిరువీధుల వాణిని అభినందిస్తూ వారిని కార్యవర్గం సభ్యులుగా తీసుకుని ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గురజాల శ్రీనివాసరావు, జీవీఎల్ మోహన్ గౌడ్, గొల్ల ఏకాక్షరి, ఎంసీహెచ్ వెంకటేశ్వర్లు, చిల్లర నాగ సురేంద్రబాబు, పొందుగుల ప్రసాదరావు, తడికమళ్ల నాగేంద్ర ప్రసాద్, ఇంకొల్లు పోలీసరావు, సాయిల కృష్ణార్జున, నరసింహారావు, సురగాని స్వాములు, నర్రా సుబ్బయ్య, డి భార్గవరెడ్డి, కర్పూరపు మంజులత, లక్ష్మణ్, దేవరకొండ రాము, జయం వరబాబు, కుర్ర కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ వ్యవధిలో మనందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగా అటు రాష్ట్ర చైర్మన్ గారు, మన జిల్లా చైర్మన్ గారు, మనందరం కలిసి పనిచేసిన ఒక సమిష్టి కృషి ఫలితంగా ఒక మెట్టు ఎక్కామని చెప్పి వేరే ద్వారా తెలియజేసుకుంటూ, అట్లానే పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానది పైన ఉంది. అక్కడ పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది పైన ఉండే వాటర్కి సంబంధించి ఎంతో పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ నివారించడానికి కసితోటి పనిచేసిన అనుభవం మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఒక జిల్లాలో అట్లాంటి ఆ పొల్యూషన్ తగ్గించడానికి సార్ ఏం చేశారో అనుభవాలు మనం అట్లానే ఇప్పుడు బే ఆఫ్ బాపట్ల అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన కలెక్టర్ గారు మన బంగాళాఖాతం యొక్క తీరాన్ని ఒక సింబాలిక్గా తీసుకొని హైస్కో పనిచేస్తారు. 98 కోట్ల రూపాయలు మనకు వాటర్ డెవలప్మెంట్ మనకు టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. అట్లానే ఇట్లాంటి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. దేశంలోనే కాకుండా కొన్ని ప్రాంతాలలో దేశంలోని ఇతర దేశాల్లో కూడా ఇది వర్క్ చేస్తూ వెళ్తుంది. మరి ముఖ్యంగా ఎన్డబ్ల్యూసి స్థాపించి నుంచి 5 ఎలిమెంట్స్ మీద ఇది వర్క్ చేస్తూ ఉన్నది. మన పంచభూతాలు ఏదైతే అనుకున్నాం, గాలి, నీరు, నిప్పు, భూమి, ఇది 5 పంచభూతాల మీద ఇది వర్క్ చేస్తూ వెళ్తుంది. ఇందులో ఇప్పుడు దాకా మనం ఏం సాధించాం ఏంటి అంటే
దగ్గరగా ఇప్పుడు దాకా మనము 10 కోట్ల మొక్కలని మన కౌన్సిల్ నుంచి భారతదేశంలో కెమికల్ కంపెనీ వాళ్ళు కెమికల్ మొత్తం తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలిపితే మన ఎన్డబ్ల్యూసి ఫస్ట్ ఫైట్ చేసింది. ఎన్డబ్ల్యూసి ఫైట్ చేసిన తర్వాత కృష్ణా రివర్లో ఉన్న ఆ కెమికల్ కంటామినేట్లు ఇవన్నీ కూడా జరిగితే 2-3 ఇండస్ట్రీస్ మీద, థర్మల్ పవర్ వీటి ఇండస్ట్రీస్ మీద కూడా కోట్ల రూపాయల పెనాల్టీ మన ఎన్డబ్ల్యూసి ఫైట్ వల్ల అది సాధించాం మన ఉమ్మడి గుంటూరు జిల్లా. నేను చెప్తాను సేవా కార్యక్రమాలతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని రెడ్డి సేవా సమితి సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్లపాళెం మండలం కర్లపాళెం పంచాయతీ గెమాక్షన్ మిల్లు సమీపంలో ఒక మహిళకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనపరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, ఎంపీటీసీ షేక్ ఆసిఫా శంషీర్ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఈ రెడ్డి సేవా మిత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కళ్ళజోడు పంపిణీ కానీ లేకపోతే ఇంకో రకం వగేర పేదలకి, పొదుగు బలహీన వర్గాలకి అందరికీ మొదలుపెట్టి చేసుకుంటూ రావడం జరిగినది. ఈ మధ్యకాలంలో ఈ కులాలకి, మతాలకి అతీతంగా ఏదో కొద్దిగా గొప్ప సాయం చేసుకుంటూ ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమం తరపున అందరికీ అన్ని కులాలు ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపుకోకుండా ఈ మధ్యకాలంలో హరిబాబు రెడ్డి గారు పుట్టుకున్న తర్వాత ఈ ముందరకు సాగటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దానికి డొనేషన్లు ఇచ్చే, రెడ్డి సేవా మిత్ర డొనేషన్లు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే దానికి కూడా ఇస్తే ఇంకా ముందులకి సాగడానికి బాగా అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమాన్ని ఫస్ట్ రూపప్రదం చేసిన అతను మన నంగు గోవర్ధన్ రెడ్డి గారు ఇలా వీళ్ళందరూ కూడా వెంపటి పెట్టుకుని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిన్నలకి పెద్దలకి సెలవు తీసుకుంటున్నాం. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించి వారికి సింహ స్వప్నంగా చంద్రశేఖర్ ఆజాద్ మారారని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న తొలి సాయుధ పోరాట యోధుడు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. లాలా లజపతి రాయ్ మృతికి కారణమైన ఆంగ్లేయ అధికారులపై ప్రతీకారం తీర్చుకుని భారతీయుల సత్తా చాటారన్నారు. ఆయన త్యాగం నిరుపమానమైందని, ఆయన రుణం మనం ఎన్నటికీ తీర్చుకోలేనిదని అన్నారు. ఆంగ్లేయుల చేతికి చిక్కకూడదనే ఆలోచనలతో చివరకు బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టగా తనను తాను పిస్టోల్తో కాల్చుకుని అమరుడయ్యారని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జమ్రుద్ బాషా, టి భాస్కర్రావు, నర్రా సాంబు, గవిని శ్రీనివాసరావు, డి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోరాట బాట పట్టిన విప్లవ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. మరి ఆయన భగత్ సింగ్కి గురువు, విప్లవోద్యమానికి నాంది పలికారు. మరి లాలా లజపతి రాయ్ మరణానికి కారకులైన బ్రిటిష్ అధికారులు చంపి ప్రతీకారం తీర్చుకొని భారతీయుల సత్తా చాటారు చంద్రశేఖర్ ఆజాద్. మరి ఆయన త్యాగం నిరుపమానమైనది. అనేకసార్లు జైలుకి వెళ్ళారు, అనేక బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టారు, బ్రిటిష్ వారి గుండెల్లో పరిగెత్తించారు. అటువంటి మహనీయుడు దేశం కోసం ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన స్మరించుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. ఆయన చిన్న వయసులోనే దేశభక్తిని అలవాటు చేసుకొని బ్రిటిష్ వాళ్ళు చేసిన దమనకాండకు, వాళ్ళు చేసినటువంటి హత్యాకాండలకు ప్రతీకార చర్యగా ఆయన మనసులో పెట్టుకొని బ్రిటిష్ గవర్నమెంట్లో చొరబడి ఆ బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఎవరైతే తను మారణకాండ చేశారో వాళ్ళు అతన్ని చంపడం అనేది మనం అతను హత్య అనుకోలేము, కానీ అది ఒక బాధ్యతగా తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు పక్కింటోడు వచ్చేసి మనకు అన్నీ సమకూర్చాలి,
కానీ మన పిల్లలు కానీ మనం కానీ ఆ బాటలో ఉండాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ పక్కింట్లో పుట్టాలనుకోవడం చాలా తప్పు. మనం కూడా అలాంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఉంటే ఇది భావి తరాలకి ఒక గుణపాఠంగా ఉంటుంది. మన చరిత్రని చెప్పినట్టు ఉంటుంది. భావి తరాలు కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వ్యవసాయం తట్టుకుంటుందని ప్రకృతి వ్యవసాయం FMT చందోలు లక్ష్మీనారాయణ అన్నారు. కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం గ్రామంలో బాపట్ల ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ ఆదేశాలతో వరి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజామృతంతో విత్తనాలను విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనాలు విత్తన తర్వాత పురుగులు ఆశించవని అన్నారు. 100% విత్తనాలు మొలకెత్తుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ICRPలు నాయుడు రాణి, రవికుమార్ రెడ్డి, రైతులు గరిగంటి సుబ్రహ్మణ్యం, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బీజామృతాన్ని ఒడ్లు పలసగా ఈ విధంగా పట్టా మీద ఆరబెట్టుకొని పలసగా కల్లాపు జల్లినట్టు జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత బాగా విత్తనాలు మొత్తానికి కూడా బీజామృతం కలిసేట్టుగా కలుపుకొని ఒక 10 నుంచి 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టుకున్న విత్తనాలు తీసుకెళ్ళి మనం పొలంలో ఎదబెట్టుకోవచ్చును, చల్లుకోవచ్చును. దీనివల్ల మనకి విత్తనం నుంచి వచ్చే విత్తన తెగుళ్ళు కానీ అదేవిధంగా మొలక శాతం 100% వస్తుంది. కర్లపాళ్లెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు అమ్మవారిని శాకాహారిగా పూజించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢ మాసం సారె సమర్పించి కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పానుగంటి సోమశేఖర్, ఉటుకూరి శ్రీనివాసరావు, మనమ శివపార్వతి, పబ్బిశెట్టి వెంకటరంగారావు, కూనం కృష్ణమూర్తి, నందిపాటి నాగమల్లేశ్వరరావు, నాగరాజు, సత్యనారాయణరాజు, తూనుగుంట్ల రామ్మోహన్ రావు, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిట్లవానిపాళ్లెం మండలం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బంగ్లాముఖి బండ్లమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మత్స్యవారాహి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సింగినగర శివాలయం, కృష్ణకేలి కోలాట భజన మండలి కళ్యాణి ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు మెంబర్ వక్కలగడ్డ ప్రసాద్, కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాభావ పరిస్థితులను ప్రకృతి వ్యవసాయం తట్టుకుంటుంది. ప్రకృతి వ్యవసాయం FMT చందోలు లక్ష్మీనారాయణ. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రించిన వారి స్వప్నంగా చంద్రశేఖర్ ఆజాద్ మారారు. ఫోరం ఫర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ PC సాయిబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.